జలపాతాన్ని చూస్తే గుండె జల్లుమంటుంది. మంచు కొండల్లో మంటలు జరిగినట్టు ఎర్రని రక్తం కారుతోంది. ఎందుకది రక్తమేనా? అక్కడ మాత్రమే నీరు ఎర్రగా ఎందుకుంటుంది? ప్రపంచంలోని వింతల విషయాల గురించి తెలుసుకోవాలంటే ఒక్కరోజు సరిపోదు. పైగా కొన్ని వింతలను మనం అసలు నమ్మలేం. ముఖ్యంగా ప్రకృతి నుండి పుట్టే అద్భుతాలు భలే విచిత్రంగా ఉంటాయి కదూ. కొన్ని అంశాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా బర్ముడా ట్రయాంగిల్ వద్ద జరిగే ప్రమాదాలకు గల కారణాలు ఇప్పటికీ అంతు చిక్కలేదు. మన టెక్నాలజీ అంగారకుడిని అందుకున్న ఈ భూమి మీద అద్భుతాల వెనక రహస్యం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. బర్ముడా ట్రయాంగిల్ తరహాలోనే మరో వింత కూడా పరిశోధకులకు చిక్కు ప్రశ్నగా మారింది. అదే బ్లడ్ ఫాల్. నిత్యం తెల్లని మంచుతో కప్పబడి ఉండే అంటార్టికాలోని ఓ ప్రాంతంలో ఓ జలపాతం నుంచి చిక్కని రక్తం వెలువడుతుంది. అయితే అది నిజమైన రక్తం కాదు, రక్తం తరహాలోనే కల్పించే జలపాతం. అయితే దీన్ని ఇప్పుడు కనిపెట్టలేదు. 1911 నుంచి పరిశోధకులు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఆ రక్తం తరహాలో ఎర్రగా ఉన్న పదార్థం ఏమిటనేది కనిపెట్టలేకపోయారు. అయితే ఇందుకు కొన్ని ఖనిజాలే కారణమని అంచనాకు మాత్రం వచ్చారు. 1911లో పెద్దగా టెక్నాలజీ లేకపోవడం వల్ల కారణాలు తెలుసుకోలేకపోయారు. అయితే నేడు అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి రావడంతో కారణాలు తెలుసుకోవడం సులభతమైంది. ఈ జలపాతం పుట్టిన ప్రాంతంలోకి యంత్రాలను తరలించి శాంపిల్స్ని సేకరించారు. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జలపాతం పుట్టే ప్రాంతంలో ఇనుప ఖనిజంతో కలిసి ఉన్న ఉప్పు నీటిని కనుగొన్నారు. ఇనుము మరియు ఉప్పు నీరు కలిసినప్పుడు ఏర్పడే వేడి వల్ల మంచులో ఒక రంధ్రం ఏర్పడుతుందని తెలుసుకున్నారు. లోపల ఉండే వేడి ఒత్తిడితో ఇనుము అలాగే ఉప్పు కలిసిన నీరు బయటకు పొంగుతూ వస్తుంది. బయటకు రాగానే ఆ నీరు గాలితో అంటే ఆక్సిజన్ లేదా అనేక రకాల వాయువులతో కలవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఆ నీరు రెడ్ కలర్లోకి మారుతుంది. సో ఫైనల్లీ వాటర్ఫాల్ బ్లడ్ ఫాల్లా కనిపిస్తుంది.